హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ షరీఫ్ ఫ్రమ్ ఇన్స్పైర్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్ నుంచి మోస్ట్ వాల్యుబుల్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే మోడల్స్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్. సో ఈ మోడల్ నుంచి మాత్రం ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేయాలన్న కాన్సెప్ట్ని ఇవాళ మనం నేర్చుకుందాం. ఓకే, అయితే ఈ వీడియో చూసే ముందు మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ నేను హెచ్సిఎఫ్ ఎల్సిఎం చాప్టర్ మీద 2 వీడియోస్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి. అవి చూసిన తర్వాత ఈ చాప్టర్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ వీడియోస్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎంని బేసిక్గా ఎలా కనుక్కోవాలన్న కాన్సెప్ట్ని నేర్పించాను, షార్ట్ కట్స్ నేర్పించాను. ముందు అది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇందులో నేను మోస్ట్ వాల్యుబుల్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోదాం. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఓకే ఫ్రెండ్స్, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీని ఫార్ములా ఏంటి? ఎల్సిఎం బై అదర్ ఫ్యాక్టర్. ఎల్సిఎం బై అదర్ ఫ్యాక్టర్. ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ అదర్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇంటూ అదర్ ఫ్యాక్టర్. మరి అదర్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? సింపుల్, ఈ హెచ్సిఎఫ్ ఇటు వస్తుంది. అంటే ఎల్సిఎం డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అదర్ ఫ్యాక్టర్. క్లియరా? ఇది బేసిక్ ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే అసలు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. చూడండి, సపోజ్ నాకు 20, 25 2 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 20 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి? 5 4 = 20, అవునా? దీని ఫ్యాక్టర్స్ 5 4 = 20. వెరీ గుడ్. నెక్స్ట్ 25 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 5 5 = 25, అవునా? దీనికి 5 5 = 25. క్లియరా? దీనికి ఫ్యాక్టర్స్ వచ్చేసి 5 × 4, దీనికి ఫ్యాక్టర్స్ వచ్చేసి 5 × 5, అవునా? ఇప్పుడు ఇందులో హైయెస్ట్గా కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? హైయెస్ట్గా కామన్ ఉన్న నెంబర్ 5 అయినా? ఎస్, ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది. సో ఇక్కడ రెండిట్లో కామన్గా 5 ఉంది. దీన్ని హెచ్సిఎఫ్ అంటారు. క్లియరా? అర్థమైందా? సో ఈ రెండిట్లో కామన్గా హైయెస్ట్గా ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అదే మన హెచ్సిఎఫ్. సో ఇందులో హెచ్సిఎఫ్ వచ్చేసి 5. క్లియర్? ఇప్పుడు ఇక్కడ పక్కన నెంబర్స్ చూడండి, 4 and 5. వీటిని ఏమంటారంటే అదర్ ఫ్యాక్టర్స్ అంటారు. పాయింట్ అర్థమైందా? హెచ్సిఎఫ్ కాకుండా మిగిలిపోయిన నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అదర్ ఫ్యాక్టర్స్ అంటారు. క్లియర్? ఇప్పుడు మన ఫామ్ ఏంటి? ఎల్సిఎం కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ వచ్చేసింది, అదర్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం ఏం చెప్పామండి? హెచ్సిఎఫ్ ఇంటూ అదర్ ఫ్యాక్టర్స్ అన్నాం, అవునా? ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత? 5. అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి? 4 × 5, అంతే కదా? 4 × 5. ఇప్పుడు చూడండి, 5 4 = 20. 20 × 5 అంటే ఎంత వస్తుంది? 100. సో మన ఎల్సిఎం ఎంత? 100. చాలా సింపుల్. అర్థమైందా? సో ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం అదర్ ఫ్యాక్టర్స్ ని కనుక్కోవచ్చు. హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇంకా షార్ట్ కట్ లో ఎలా కనుక్కోవాలనేది లాస్ట్ వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. క్లియర్? ఇప్పుడు ప్రాబ్లం ఏమడుతానంటే, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఆర్ 3 నెంబర్స్ అంటాడు. అక్కడ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇస్తాడు, ఇచ్చి ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ కనుక్కోమంటాడు. దానికి ఫార్ములా ఏంటి? దాని ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్, ఇక్కడ వస్తుంది చూడండి, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. అయితే ఇక్కడ హెచ్సిఎఫ్ పైన ప్రొడక్ట్ అడుగుతా చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ 4 నెంబర్ 3 నెంబర్ అంటారు. ఆ నెంబర్ వేసి -1 చేయాలి. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 4 నెంబర్స్ అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? 4 - 1 వస్తుంది. క్లియరా? ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అనుకోండి, 3 - 1. 2 నెంబర్స్ అంటే 2 - 1. హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చి ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ అడిగినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. క్లియర్? ఇప్పుడు ఈ అన్నిటిని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మేము సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 4 నెంబర్స్ ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 3 అండ్ ఎల్సిఎం ఈస్ 1980. ఇది ప్రాబ్లం. మనకి హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు. అయితే ప్రొడక్ట్ ఆఫ్ 4 నెంబర్స్ కనుక్కోమంటాడు. ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 4 నెంబర్స్ ఫార్ములా నేను చెప్పాను ఇందాక. సో ముందు హెచ్సిఎఫ్ వేస్తాము, తర్వాత ఎల్సిఎం,
ప్రోడక్ట్ ఆఫ్ 4 నెంబర్స్ అన్నాడు కాబట్టి పైన 4 మైనస్ 1 వేసుకుంటాం పవర్. అవునా? ఇప్పుడు ఈ ప్రాబ్లం హెచ్సిఎఫ్ ఎంత చెప్పాడు? 3 అన్నాడు. సో 3 4 మైనస్ 1 పవర్. నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 1980. సో 1980 వేస్తాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామనుకోండి వచ్చేదే మన ఆన్సర్. చూడండి, ఇది 4 మైనస్ 1 అంటే 3 అయిపోతుంది. అంటే 3 పవర్ ఆఫ్ 3 అంటే 27. అవునా? నెక్స్ట్ 1980. ఇది మల్టిప్లై చేసామనుకోండి వచ్చేదే మన ఆన్సర్. సో మొత్తం మల్టిప్లై చేయకండి, సగం చేయండి, తర్వాత ఆప్షన్ చూసి ఆన్సర్ పెట్టండి. సో ఇక 0 ఉంది కాబట్టి ఆన్సర్లో ఖచ్చితంగా చివర 0 వస్తుంది. అవునా? నెక్స్ట్ 7 8 7 ఎంత? 56, చివర 6 వస్తుంది. సో 60 అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, లాస్ట్లో 60 వచ్చేది, అదే మన ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers are 13 and 455 respectively. If one of the number lies between 75 and 125, find the numbers. సో సేమ్ ప్రాబ్లం, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు, అదర్ ఫ్యాక్టర్స్ ఇవ్వలేదు. మేము అదర్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం, దాన్ని సాల్వ్ చేసి ఇక్కడ వన్ ఆఫ్ ది నెంబర్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ది నెంబర్ ఎక్కడ ఉంటుందంట? 75కి 125కి మధ్యలో ఉంటుందంట. అయితే ఆ రెండు నెంబర్స్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఫైండ్ ద నెంబర్స్ అన్నాడు. మనకు అదర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటండి? ఇందాక వేసాను నేను. అదర్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? ఎల్సిఎం డివైడెడ్ బై హెచ్సిఎఫ్. అవునా? ఇక్కడ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 455. సో 455 డివైడెడ్ బై ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 13. సో ఇందులో క్యాన్సిల్ చేస్తే మనకు అదర్ ఫ్యాక్టర్ వస్తుంది. ఎలా వస్తుంది చూడండి, ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే మనకు 39 టైమ్స్ పోతుంది. అవునా? 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 39 వస్తుంది. 39 అంటే 6 మిగులుతుంది. ఈసారి 5 టైమ్స్ పోతుంది. సో మనకి 35 వచ్చింది. అవునా? 35 వచ్చింది. సో 35 అనేది ఏంటండి? అదర్ ఫ్యాక్టర్. 35 అనేది అదర్ ఫ్యాక్టర్. అయితే మనం దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. సో ఎలా చూడాలి? దీని ఫ్యాక్టర్స్ కట్టండి, 2 ఫ్యాక్టర్స్. 7 5 జార్ 35 కదండి? ఎస్, 7 5 జార్ 35 సార్. సో అదర్ ఫ్యాక్టర్ ఇంటూ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడు. సో ఇక్కడ కూడా 13తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 5 13 65. క్లియర్? 5 13 65. నెక్స్ట్ ఇక్కడ 7 13 91. 7 13 91. ఇప్పుడు ప్రాబ్లం ఏం చెప్పాడు? వన్ ఆఫ్ ద నెంబర్ లైస్ బిట్వీన్ 75 అండ్ 125 అన్నాడు. ఒక నెంబర్ 75కి 125కి మధ్యలో ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ 91 అనేది 75కి 125కి మధ్యలో ఉన్నట్టే కదా? వెరీ గుడ్. ఇప్పుడు అదర్ నెంబర్ ఏంటి? సెకండ్ నెంబర్ ఏంటి? 65. అవునా? వాడు ప్రాబ్లంలో ఏమన్నాడండి? వన్ ఆఫ్ ది నెంబర్ లైస్ బిట్వీన్ 75 అండ్ 125 అన్నాడు. 75కి 125కి మధ్యలో ఉంది అన్నాడు. సో ఆ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి ఇక్కడ? 91. సో మన ఆన్సర్ ఏంటి? 91. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈస్ 495 అండ్ హెచ్సిఎఫ్ ఈస్ 5. ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 100 దెన్ ఫైండ్ ద డిఫరెన్స్. వెరీ గుడ్. హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు, సమ్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చాడు. అయితే డిఫరెంట్ ఎంత అంటాడు? చాలా ఈజీ అండి. హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చేసారు కాబట్టి అదర్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం, దాన్ని స్ప్లిట్ చేస్తాము. సో వాటిని హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తే 2 ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. అంటే ఆ 2 నెంబర్స్ ఏమని చెప్పాడు ఆ 2 నెంబర్లు వచ్చేస్తాయి. సో దాని సమ్ 100 అని ఇచ్చేసాడు. డిఫరెంట్ కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఎంత ఇచ్చాడండి? 495. సో 495 డివైడ్ బై హెచ్సిఎఫ్ ఎంత? 5 అన్నాడు. సో 5. దీన్ని నేను క్యాన్సిల్ చేస్తే 9 టైమ్స్ పోతుంది. 945 మళ్ళీ 9 టైమ్స్ పోతుంది. 99. సో 99 అనేది ఏంటండి? అదర్ ఫ్యాక్టర్. దెన్ నేను స్ప్లిట్ చేస్తాను, అదర్ ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేస్తాను. 9 into 11 గా స్ప్లిట్ చేశాను. 9 11 జార్ ఎంత? 99. వెరీ గుడ్. ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. వీటిని నేను హెచ్సిఎఫ్ తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా? వీటిని నేను హెచ్సిఎఫ్ తో మల్టిప్లై చేస్తాను. హెచ్సిఎఫ్ ఎంత వచ్చాయి ఇక్కడ? 5. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది. దీన్ని కూడా 5తో మల్టిప్లై చేస్తే 55 వస్తుంది. క్లియరా? 45 55. మనకు 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అంటే 2 నెంబర్స్ వచ్చేసాయి. వాడు చెప్పా కదా 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం 495 అన్నాడు. ఆ 2 నెంబర్స్ వచ్చాయి.
ఇప్పుడు ప్రాబ్లం ఏమన్నాడు, ఆ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 100 అవుతుందంట. సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ 100, అవునా? సో ఇక్కడ సమ్ ఆఫ్ ది నెంబర్ 100 అవుతుందా? 45 ప్లస్ 55 100 కదా. వెరీ గుడ్. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అన్నాడు. డిఫరెన్స్ ఎంత అండి? 55 మైనస్ 45 10. సో వీటి డిఫరెన్స్ 10 కాబట్టి మన ఆన్సర్ 10. చాలా 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 ఈజీ కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్ 28 and 42 ఆర్ ఇన్ ద రేషియో. హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఒక నెంబర్స్ ఇచ్చాడు, వాటి యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఈజీ ప్రాబ్లం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ ఎంత? 28 and 42. 28 42. ముందు దీన్ని ఎల్సిఎం కడదాం. సో ఎలాగా? ఏ టేబుల్ పోతుంది? కామన్గా 7 టేబుల్ పోతుంది. 7 28, 6 42. నెక్స్ట్ సెకండ్ 2 టేబుల్ పోతుంది కదా, 2 సార్లు 3 సార్లు. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి హెచ్సిఎఫ్. వీటిని అదర్ ఫ్యాక్టర్స్ అంటారు, అవునా? వీటిని హెచ్సిఎఫ్ అంటారు, వీటిని అదర్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు అడిగిన ప్రాబ్లం ఏంటండి, వాట్ ఇస్ దర్ రేషియో అన్నాడు. రేషియో ఎలా వస్తుంది మనకు? ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ యొక్క రేషియో కనుక్కోమన్నాడు. ఎల్సిఎం కి ఫార్ములా ఏంటండి? హెచ్సిఎఫ్ ఇంటూ అదర్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ కి మామూలు హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. వెరీ గుడ్, బాగుంది. ఇక్కడ హెచ్సిఎఫ్ ఇంటూ అదర్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఎంత? 7 into 2. అదర్ ఫ్యాక్టర్ ఎంత? ఇంటూ 2 into 3, అవునా? ఇది ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత? 7 into 2. క్లియరా? హెచ్సిఎఫ్ 7 into 2. ఈ 7 into 2 ఈ 7 into 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మిగిలిందంతా 6. ఇక్కడ ఏమి లేదు కాబట్టి 1 వేసుకుంటాం. సో రేషియో ఎంత? 6:1. అర్థమైందా? చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎన్ని బుడ్డ లెక్కలు మనం కొద్దిగా బ్రెయిన్ యూజ్ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 20 times ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంట 20 times ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్. ఓకే, నెక్స్ట్ ద సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈజ్ 2520. వెరీ గుడ్. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 480 దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్స్. సో నో ప్రాబ్లం అండి, చాలా ఈజీ చేయొచ్చు. చూడండి, సో మనకి 20 ఇచ్చాడు. వెరీ గుడ్. ఈ 20 యొక్క ముందు ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 5 4 jar 20. వెరీ గుడ్. అయితే ఇందులో వన్ ఆఫ్ ద నెంబర్ 480 ఇచ్చాడు, అవునా? వన్ ఆఫ్ ద నెంబర్ 480 ఇచ్చాడు. సరే, ఇక్కడ రాస్తాను చూడండి, 480. ఇక్కడ అదర్ నెంబర్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు 4ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 480 వస్తుంది? 120తో, అవునా? సో 120తో మల్టిప్లై చేస్తే దీన్ని మనకు ఇది ఆన్సర్ వస్తుంది 480. సో 120తో మల్టిప్లై చేశాను కాబట్టి ఇక్కడ కూడా 120తో మల్టిప్లై చేయండి. ఓకే, 120తో మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? 5 12 jar 60. పక్కన 0 ఉంది కాబట్టి 0, 600 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 600. వన్ ఆఫ్ ది నెంబర్ 480 అన్నాడు. సో సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. సెకండ్ నెంబర్ ఎంత? 600. చాలా ఈజీ కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సమ్ ఆఫ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 680. ద ఎల్సిఎం ఈజ్ 84 times ఆఫ్ ది హెచ్సిఎఫ్. ఓకే, ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 56 దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. చాలా ఈజీ ప్రాబ్లం. నేను జస్ట్ ఇందాక చేసిన ప్రాబ్లం లాగే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇది ఇందాక నేను 20ని స్ప్లిట్ చేశాను, అవునా? 5 4 jar అని. ఇక్కడ దేన్ని స్ప్లిట్ చేయాలి? 84ని స్ప్లిట్ చేయాలి. సో ఇందాకలాగే 84 ఫ్యాక్టర్స్ కనుక్కోండి, దాన్ని సాల్వ్ చేయండి, మన ఆన్సర్ వస్తుంది. ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ గా చేసి కింద కామెంట్లో ఆన్సర్ రాయండి ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4 and their HCF is 12. If the LCM of these numbers are, సింపుల్ అండి, 2:3:4 ఇచ్చాయి కదా, దాన్ని LCM చేస్తే అదర్ ఫ్యాక్టర్స్ వస్తాయి. అదర్ ఫ్యాక్టర్ ఇంటూ HCF, అదే మన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 2:3:4 ఇలా ఇచ్చాడు. సో దీని ముందు జనరల్గా LCM కట్టండి. 2 టేబుల్ పోతుంది, 1 time 3 2. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా అంటే ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. సో డైరెక్ట్ మొత్తం మల్టిప్లై చేయండి. 2 3 6 6 2 12 12 వస్తుంది. ఈ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మనకు HCF ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. సో 12 into 12 ఎంత వస్తుందండి? 144. సో మన LCM వచ్చేసి 144.
క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 6, 8, 12 and 16 లీవ్స్ రిమైండర్ 2 ఇన్ ఆల్ కేసెస్, ఫైండ్ ద నెంబర్. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన నెంబర్కి ఎల్సిఎం కట్టుకోండి. ఎల్సిఎం వచ్చిన ఆన్సర్ని వాడు ఎంత రిమైండర్ మిగలాలి అంటాడో ఆ నెంబర్ని యాడ్ చేయండి. జస్ట్ మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 6, 8, 12, 16 దీన్ని డివైడ్ చేస్తే లాస్ట్లో రిమైండర్ 2 మిగలాలంట. సో ముందు మేము దీన్ని ఎల్సిఎం కట్టుకుంటాం. కామన్గా ఏ నెంబర్ పోతుంది? 4 టైమ్స్ పోతుందా? ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, 4 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ 3 టైమ్స్ పోతుందా? 3 2 టైమ్స్, 2 1 టైమ్, 4. నెక్స్ట్ 2 టైమ్స్ పోతుందా? 2 1 1 1 2. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేయండి, ఒక వాల్యూ వస్తుంది. చూడండి, 3 4 12, 2 12 24, 24 ఇంటూ 2 48. సో ఇది ఈ నెంబర్లో ఇవన్నీ నెంబర్లు క్యాన్సిల్ అవుతాయి అనమాట. అయితే క్యాన్సిల్ అవ్విన తర్వాత మళ్ళీ లాస్ట్లో రిమైండర్ 2 మిగలాలంట. అంటే ఇవన్నీ నెంబర్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి? పర్వాలేదు, బాగానే ఉంది. కానీ వాడు ఏమంటున్నాడు? క్యాన్సిల్ అవ్వడం కాదు, లాస్ట్లో 2 మిగలాలంట. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ అయిన తర్వాత 2 మిగలాలంటే దీనికి ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. సో దీనికి 2 యాడ్ చేశారనుకోండి, ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత? 50. ఆ లీస్ట్ నెంబర్ ఎంత? 50. ఒకేలా వాడు 10 రిమైండర్ మిగలాలి అన్నాడు, సో 10 యాడ్ చేస్తాం, సింపుల్. లేదా 7 రిమైండర్ మిగలాలి, 7 యాడ్ చేస్తాం. పాయింట్ అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. ఫ్రెండ్స్, ఈ చాప్టర్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే 1 మార్కు మీకు గ్యారంటీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ చాప్టర్ నుండి మీకు ఇంకా చాలా మోడల్ ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే కింద కామెంట్లో రండి, నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.